బాలయ్య, జై బోయపాటి, జై బాలయ్య. అంటే ఇంకొక విషయం ఏంటంటే చెప్పులు ఇప్పి మూవీ చూసారండి, దాన్ని బట్టి అర్థం చేసుకోండి. చెప్పులు ఇప్పేసి కింద పెట్టేసి కాళ్ళతో అంటే ఉట్టి కాళ్ళతో చైర్ లో కూర్చొని మూవీ చూసారు ఆడియన్స్. ప్రతి ఒక్కరు శివుడిది బాలకృష్ణ గారు చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు నమస్కారం చేశారండి. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత బాగా మూవీ తీశారు, ఎంత బాగా అంటే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు అనేది. జై బాలయ్య. నా వాయిస్ అంతా పోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. అఖండ ఇప్పుడే చూసామండి, చాలా బాగా తీశారు, చాలా బాగుంది. ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఆ అమ్మాయికి దిష్టి తీస్తాడు, ఒక తలకాయ దిష్టి తీసి ఇలా నేల గుమ్మడికాయ కొట్టినట్టు కొడతాడు. ఆ సీన్ చాలా సూపర్ ఉంది. అలాగే తల్లి చనిపోయినప్పుడు ఇక్కడే ఉండి ఆయన కళ్ళు మూసుకుంటే శివుడు వెళ్లి తల్లికి దహన సంస్కారాలు చేశాడు. ఇక్కడే కూర్చుని ఈయన చేతిలో తల్లి యొక్క భస్మం, చితాభస్మం చేతుల్లోకి వచ్చి ఆయన దాన్ని తీసుకెళ్లి గంగలో కలపడం సీన్ కూడా చాలా బాగుంది. ఫైట్స్, తమన్ మ్యూజిక్ చాలా బాగుందండి. అసలు వింటుంటే ఇలా ఒళ్ళు గొగులు పొరుస్తున్నట్టుగా అనిపించేసింది. ఎక్కడా మ్యూజిక్ ఓవర్ గా అనిపించలేదు, మరి తలనొప్పి వచ్చేలా అనిపించలేదు. మ్యూజిక్ చాలా బాగా తీశారు. కొద్దిగా ఫైట్స్ కొన్ని చోట్ల మరి కొంచెం ఎక్కువ అనిపిస్తాయి మనకి, కానీ హీరో కాబట్టి ఇది హైప్ చేస్తారు గనక బానే ఉంది. ఫైట్స్ కూడా బాగుంది. మహాద్భుతం. తమన్ గారి గురించి చెప్పక్కర్లేదు. వీళ్ళ ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా భారతదేశంలో ఉన్న భారతీయ తత్వాన్ని అద్భుతంగా మనందరం కాపాడుకోవాలి అని ప్రతి పౌరుడికి చెప్పినట్టుగా అది చాలా గొప్పగా ఉంది. మనందరం ఆచరించి తీరాలి, పాటించి తీరాలి, మన పిల్లలకి పెద్దవాళ్ళందరికీ చూపించాలి. అద్భుతమైన సినిమా. భారత్ మాతాకి జై. ఈ రోజున అఖండ రిలీజ్ అయినందువల్ల 5వ తారీఖు అర్థానికి చూశారు. ఎవరు ఎన్ని కుయ్యక్తులు పడినా, ఎవరు ఏం చేసినా డిసెంబర్ 12వ తారీఖున ఎవరు ఆపలేకపోయారు. దీనికి ఆ పరమశివుడే దిగువచ్చి ఈ అఖండ టూని శివతాండవై అఖండ తాండవై విజయవంతం చేశాడు. బోయపాటి గారికి మా ప్రత్యేకత కృతజ్ఞతలు. దీంట్లో హైలైట్ గా తమన్ మ్యూజిక్ అయితే మ్యూజిక్ కేసీపీడి పర్ఫార్మెన్స్. కేసీపీడి అర్థం చేసుకోవాలి. ఈ సినిమాని ఎవరు ఆపలేరు. దాదాపు 100 సంవత్సరాలు శివుని చూడాలంటే బాలని చూస్తారంతే. సనాతన ధర్మం గురించి ఇప్పటి వరకు నేను చూసిన సినిమాలో ఎవరు ఇంత బాగా చెప్పలేదు. ఫస్ట్ టైం ఒక బాలకృష్ణ బోయపాటి కలిసి మన హైందవ ధర్మాన్ని, హిందువుల ధర్మాన్ని ఎంతో గొప్పగా ప్రదర్శించారు. సనాతన ధర్మం గురించి, దాని గొప్పతనం గురించి చెప్పాడు. ఇప్పుడున్న జనరేషన్ కి ఏంటి అంటే అసలు హిందువులు అంటే ఏంటి అనేది చక్కగా చూపెట్టారు. ప్రతి ఒక్కరు చూడాల్సింది. ఇప్పుడు జనరేషన్ కి ఇంకా చాలా ఉపయోగపడే పాయింట్స్ అన్ని మెన్షన్ చేశారు. నెక్స్ట్ లెవెల్ అంతే. తమన్ మ్యూజిక్ అండి మా చెవులు పగిలిపోయినాయండి. తమన్ గారు, ఇది మా రిక్వెస్ట్ అండి, ప్లీజ్ చూసి కొట్టండి. మ్యూజిక్ మా చెవులు పగులుతున్నాయండి. ముందుగా జై అఖండ, అఖండ అఖండ తాండవం, జై అఖండ, జై అఖండ, జై బాలయ్య. అంటే ఫ్యాన్స్ ఫుల్ మీల్స్ అని చెప్పుకోవచ్చు అన్న. ఫుల్ కాదు, డబుల్ మీల్స్, డబుల్ ఫుల్ మీల్స్. కడుపు నిండిపోయిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ తినేస్తారు అనమాట. తమన్ మ్యూజిక్ అసలు థియేటర్ లో స్పీకర్లు నాకు ఉన్నాయా పగిలిపోయా అన్నంత భయం వేసింది అనమాట. అండ్ ఆది పినిశెట్టి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నెగిటివ్ షేడ్ అండ్ ఆ ఈవిల్ స్పిరిట్ లాగా చాలా సెట్ అయ్యాడు. ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్క క్యారెక్టర్, అన్ని క్యారెక్టర్స్, అన్ని పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. ఈ క్యారెక్టర్ అని చెప్పలేం, బట్ ఓన్లీ మేము చూసింది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ బాలయ్య. ఆయన తప్ప వేరే ఏం కనబట్లా మాకు స్క్రీన్ లో. ఏం లేదు, ఓన్లీ బాలయ్య బాలయ్య బాలయ్య, జై బాలయ్య. ఈవినింగ్ వరకు ప్రీవియర్స్ ఆగిపోయని చెప్పేసి ఫ్యాన్స్ చాలా అంటే న్యూస్ లో ప్రతి ఒక్కరు న్యూస్ ఛానల్ కూడా రావడం జరిగింది. సో మరి ప్రీవియర్స్ పడగానే మీ స్పందన ఎలా ఉందన్న? అంటే అప్పటిదాకా డిసప్పాయింట్ అయ్యారు. డిసప్పాయింట్ ఏం లేదు, అది ఫేక్ న్యూస్ మన అందరికీ తెలుసు. మనకి ఛానల్ నుంచి పెద్ద పెద్ద ఛానల్స్ అన్ని అదే అంటున్నా. అది ఫ్యాన్స్ ఆగిపోయింది అనేది మనకి ఒరిజినల్ న్యూస్ ఎక్కడ రాలా. ఎందుకంటే మీడియాలో ఉన్నాం కాబట్టి మనకు తెలిసిపోతుంది ఏది ఏంటి ఎలా ఉంది అని. సో రేటింగ్ ఏంటంటే సనాతన ధర్మం గురించి చెప్పారు. మన సనాతన ధర్మం గురించి, హిందూ తత్వం గురించి చెప్పిన దానికి రేటింగ్ ఇచ్చి మనం మన సినిమాలను తక్కువ చేసుకోకూడదు. సో రేటింగ్ ఇవ్వను. ఫ్యామిలీ కంప్లీట్ గా మొత్తం ఫ్యామిలీ అందరూ చూసే సినిమా. ఒక్క నెగిటివిటీ గానీ డబుల్ మీనింగ్ డైలాగులు కానీ ఏం లేవు. నందమూరి తారక రామారావు ఆ స్థాయిలో ఆయన నటించి ఇచ్చారు బాలకృష్ణ గారు. వేద సంస్కృతి ఎలాంటి ఇంట్లో మన భారతదేశంలో పుట్టిన ఈ నేల గురించి ఎంత గొప్పగా చెప్పగలిగాడు. ఆ కైలాసాన్ని సాక్షాత్ ఆ పరమశివుడే వచ్చి బాలయ్య రూపంలో వచ్చి అద్భుతంగా నటన చూపించాడు. మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని ఎంత గొప్పగా వెలివేట్ చేసి చూపించాడు బోయపాటి గారు. అద్భుతం అండి, అత్యద్భుతం.
ఇది ప్రతి ఒక్క మానవుడు చూడాల్సిన సినిమా. మన గౌరవాన్ని, మన దేశ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అందులో ప్రకృతి గురించి కూడా అద్భుతంగా చూపించాడు బోయపాటి గారు. అసలు ఎంత గొప్పగా ఉందంటే సినిమా. ఫస్ట్ హాఫ్ లో ఒక ఫైట్ అండి, రామారావు గారి చిత్రాల్లో ఎంత గొప్పగా ఉందో చరిత్రలో ఇంతవరకు ఇలాంటి ఫైట్ కంపోజిషన్ రామలక్ష్మణుడు చేయించగలిగారంటే అసలు ఎక్కడ అన్బ్యాలెన్స్ లేదు. బాలకృష్ణ గారు అంత అద్భుతంగా చేశాడు. ఫస్ట్ థింగ్, షాకింగ్ థింగ్ ఏంటంటే బోయపాటి గారికి ఇంత మైథలాజికల్ నాలెడ్జ్ ఉందా అని షాక్ లో ఉన్నాను నేను. యాక్చువల్లీ ఇదే అసలు అఖండ చాలా కొంచెం డ్రాగ్ అనిపించింది నాకు. ఇది అది కూడా లేదు. పూర్తి ఒక నాస్తికుడు అనేవాడు కూడా శివభక్తుడై ఇప్పుడు ఫ్లైట్ వేసుకొని వారణాసికి వెళ్ళిపోయేలా ఉంది సినిమా. 2 అన్డౌటెడ్లీ 2 అఖండ 2 ఒక సీక్వెల్ మెయిన్ మూవీ కన్నా బాగుండడం జీవితంలో ఫస్ట్ టైం జరిగిందని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ప్రౌడ్ టు బి ఏ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్. జై బాలయ్య కన్నా హరహర మహాదేవన్ చాంటింగ్ చేయాలి సినిమా. అసలు అంతా ఇది బాలయ్యబాబు కనిపించలేదు, శివుడే కనిపించాడు లోపల, ఎక్కడ బాలయ్యబాబు కనిపించలే. అసలు శివతాండవం అంతే, శివుడిలో వైలెంట్ ఉంటుంది, అంతా ఓన్లీ స్పిరిచువాలిటీ. ఇది వైలెంట్ మూవీ కాదు, సైలెంట్ మూవీ కాదు, జస్ట్ స్పిరిచువల్ మూవీ అంతే ఇది. అది ఇందులో బాలయ్య గారు యాక్ట్ చేసిన శివుడే ఇంక యాక్టింగ్ చేసి శివుడే వచ్చి అనిపించింది. అసలు మ్యూజిక్ కమన్ అసలు ఓజీకే ఊగిపోయాం. ఇది ఇంకా నాకు హార్ట్ బీట్ తగ్గట్లేదు, లోపల అదే డమరకం బీట్స్ అవే కొడుతుంది. బాలయ్య యాక్టింగ్ ఎలా ఉందమ్మా? అఖండ నుంచుందా? కైలాసంలో శివుడు సనాతన బాగా నచ్చిందండి, ఎక్సలెంట్ అండి. దైవభక్తి బాగుందండి దీని సినిమాలో. బాలయ్య ఎలా ఉన్నాడు? కింగ్ లా ఉన్నాడండి, సూపర్ అండి. మ్యూజిక్ గానీ, డైరెక్షన్ గానీ, స్క్రీన్ ప్లే గానీ అసలు ఎందులోనూ మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. బుక్ యువర్ టికెట్స్, రికార్డ్స్ బ్రేక్ అవబోతుంది. బీజియం ఎలా ఉంది? సూపర్. లోపల బాక్స్ అరిచి గొంతుపోతే ఎవరిదా బాధ్యత? బోయపాటి. సినిమాలో హైలైట్ అంటే ఏం చెప్తారు? సినిమా మొత్తం హైలైట్ గా ఉంది. యాక్చువల్లీ స్టోరీ లైన్ చాలా బాగుంది, అంత బాగా హ్యాండిల్ చేశారు. కాకపోతే సెకండ్ హాఫ్ లో ఒక మంచి క్యామియో వర్డ్ ఉండేది. ద బెస్ట్ క్యామియో ఇన్ తెలుగు వాజ్ మిస్డ్. యాక్చువల్లీ ఇట్ ఈస్ మిస్డ్. బట్ సినిమా మాత్రం టాప్ నాచ్ ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్ ఉన్నాయి, హై. తప్పకుండా చూడాలి అందరూ, చాలా బాగుంది. క్యామియో ఎవరు చేస్తే బాగుండేది? క్యామియో నేను చిరంజీవి గారు చేస్తుంటే బాగుండేది. బట్ మా చిరంజీవి గారు కూడా ఖచ్చితంగా చూసి నేర్చుకోవాలి. వయసుకి తగ్గ సినిమాలు చేస్తుంటే బాగుండేది. కొంచెం మా అందరికి ఫీలింగ్ అదే ఉంది. బట్ బాలయ్య గారు 5 వరుస హిట్లు కొట్టారు. ఎక్సలెంట్. ఎంత కలెక్ట్ చేయొచ్చు అంటారు మీకు? బాహుబలి 1 బ్రేక్ అవుతుంది అనుకుంటున్నాను. నార్త్ క్లిక్ అయితే మాత్రం ఇట్ మే బ్రేక్ బిగ్గర్. యాక్చువల్లీ సూపర్ ఉంది సినిమా. అఖండ తాను పెద్ద హిట్ అండి, మామూలుగా బ్లాక్ బస్టర్ మూవీ. బోయపాటి గారికి అఖండ తాను పెద్ద హిట్. సినిమా చూసాక ఎంజాయ్ చేసావే అయిపోయింది. అఖండ పాత తీసేయండి. ఇది అసలు మైండ్ బ్లోయింగ్. నేను ఫస్ట్ టైం వచ్చాను బాలకృష్ణ గారి మూవీకి ప్రీమియర్. నేను ఆర్మీలో చేస్తే ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చినా. నేను ఫ్యాన్ కూడా కాదు, మిలిటరీ. కానీ మా ఫ్రెండ్స్ టికెట్ ఉందిరా అంటే నేను లీవ్ తీసుకొని వచ్చింది ఇవాళ. నేను అసలు నాకు చాలా హ్యాపీగా ఉందండి మూవీ చూస్తాను. ఫుల్ ఎంజాయ్. ఒక ఆర్మీలో చేసుకుంటే తీసినందుకు అసలు నాకు చాలా పూనకాలు వచ్చేసాయండి. ఇప్పుడు నేను మాట్లాడలేను. చాలా బాగుంది అసలు, ఇక నేనేం చెప్పలేదండి. ప్రతి ఒక్కరు చూడాల్సింది. జై బాలయ్య బ్రో. సినిమా బ్రో అఖండ 2 తాండవం ఇప్పుడే చూసి రావడం జరిగింది. లిటరల్లీ సినిమా సీట్లు అయితే ఆవిడ కూర్చోట్లేదు భయ్య. లాస్ట్ ఇంటర్వల్ బ్లాక్ కావచ్చు, లాస్ట్ 30 మినిట్స్ కావచ్చు, హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో నథింగ్, ఫిజిక్స్ లేదు, ఏం లేదు. జస్ట్ ప్రతి ఒక్కరు రండి. బాలయ్య బోయపాటి మ్యాజిక్ చూసి వెళ్ళిపోండి. ఫైట్స్, గ్రావిటీ అలా ఏం లేదు. కొంచెం ఓవర్ బోర్డ్ అనిపించినా కూడా మన బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంతా ఆ విధంగానే ఉంటుంది. సో ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా రావాలి. మన సనాతన ధర్మం గురించి ప్రతి ఒక్కరు తెలిసేలా చేయాలి. సో తమన్నిగా మొన్న చూసాం ఓజీకి ఎలా కొట్టాడు. సో ప్రతి సినిమాకి అలా కొడుతూనే ఉన్నాడు. స్పీకర్ అలా బద్దలైపోతూనే ఉన్నాయి. సో మంచి బీట్స్ అయితే బాగా ఇచ్చాడు. అఖండకి ఏమాత్రం తగ్గకుండా కూడా మ్యూజిక్ అదరగొట్టేసాడని చెప్పాలి. అలాగే చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే బోయపాటి గారికి అసలు ఇంత మైథలాజికల్ టచ్ ఉందా అని చెప్పి చాలా ఆశ్చర్యం కలిగించింది. చాలా రీసెర్చ్ చేసి మంచి మంచి పాయింట్స్ యాడ్ చేసి బాలయ్య గారు మంచి సినిమా తీయడం అయితే జరిగింది అనమాట. అలాగే సాంగ్స్ కావచ్చు, ఒక క్యామియో అయితే ఒక పర్టికులర్ స్టార్ చేస్తే బాగుండదు అనిపించింది. సో ఆ స్టార్ తో పడి ఉంటే ఇంకా బాగుండదు అనిపించింది. సో ఓవరాల్ గా సినిమా అయితే ఫైట్స్ అయితే ఇక తెలుసు కదా, మన ఆ విధంగా ఫైట్స్ చేయడం మన బాలయ్య బాబు తర్వాత ఎవరైనా కొడితే అందరు లేచిపోవాల్సిందే. ఆ విధంగా మన బాలయ్య ఫైట్స్ అయితే ఉంటాయి. తర్వాత అదైతే అసలు బుర్రపాడు బ్రో.
అసలు ఆ మనిషిని ఎలా రివర్స్ తిప్పి హారతి తీయడం ఏంటో నిజంగా అది బోయే టైమింగ్ అనే చెప్పాలి. అట్లా థాట్ ఎలా వచ్చిందో కూడా అసలు అర్థం కాని విషయం అనమాట బ్రో. మనం చూస్తున్నాం రీసెంట్ గా ఈ మధ్యన ఫేక్ అఘోరీలు వచ్చి హల్చల్ చేస్తూ ఉన్నారు. అసలు అఘోరీలు అంటే వాళ్ళు కాదు, నిజమైన అఘోరీలు ఎలా ఉండాలో మన బాలయ్య బాబు చూపించాడు ఈ సినిమాలో. అఘోరీ అంటే నిజంగా ఇదే కదా, మన సనాతన ధర్మం గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయడం కదా, మన హిందూయిజం గురించి కావచ్చు, శివతత్వం గురించి కాదు, ఒక రకంగా చెప్పాలంటే తాండవ ఆడేశాడు భయ్య. వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు బాలయ్య గారు.